సో ఈ కేసు అయితే చాలా సింపుల్ కేసు ఉంది. అసలు 1 వీక్‌లోనే అసలు బెయిల్ వచ్చేస్తది. సో ఈ పెద్ద కేసు కాదు. మనీ లాండరింగ్ కేసు కాదు. ఆయన మనీ లాండరింగ్ చేయలేదు. మరి బెట్టింగ్ యాప్ అంటున్నారు. బెట్టింగ్ యాప్ కూడా ఆయన పర్మిషన్ చేయలేదు. సరే ఐబొమ్మ నుంచే ఐబొమ్మ అతనికి బ్లాంక్స్ టు ఉంది. అది ఏమంటారు అది పబ్లిక్‌లో వచ్చిన టాక్ అది. సో దాని మీద ఇటువంటి కఠినమైన వేరే అదర్ సెక్షన్స్ ఏమి మెయింటైనబుల్ కాదు. సో జనరల్గా మీరన్నట్టు కొన్ని ఆరోపణలు ఎదుర్కొని పోలీస్ కస్టడీలో ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులు ఆసరాగా నిలుస్తారు. నా కొడుకునో నా కూతుర్నో సంథింగ్ వాళ్ళని తీసుకురావాలి అని ఒక న్యాయ పోరాటానికి ముందుకొస్తారు. బట్ ఇప్పుడు రవి పరిస్థితి అది లేదు. కానీ మీరు స్వతహాగా వాలంటీర్గా ముందుకొచ్చి రవికి నేనున్నాను అనే ఒక సింగిల్ స్టేట్మెంట్ ఇవ్వగానే జనాలందరూ కూడా సార్ మీకు మేము సపోర్ట్గా ఉన్నాం, రవిని బయటకు తీసుకురండి, రవి పెద్ద తప్పు నేరం ఏం చేసేయలేదు, ఎందుకంటే పేదవాడికి సినిమాను దగ్గర చేయడమే ఆయన తప్పు అంటే కనుక దీన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా నేరస్తుల కిందే వస్తారు అని. సో మీరెందుకు సార్ ఇలాంటి స్టాండ్ తీసుకున్నారు? లేదు ఇప్పుడు రవి కోసం ఎవరు కూడా ముందలకి రాలేదు. నేను వచ్చాను. నేను వచ్చిన తర్వాత నాకు సానుభూతి వచ్చేసింది. చాలా నిన్న నుంచే చూస్తున్నాను.